హాయ్ అండి. B12 రిచ్ ఫుడ్ ఎందులో ఉంటుందో మన బాడీకి కావాల్సింది చూపిస్తా. మామిడికాయ టెంకలో జీడి ఉంటుంది కదండి. ఆ మామిడి పండ్లు తిన్నప్పుడు ఆ టెంక పడేయవాకండి ఎక్కడ పడితే అక్కడ. మనం టాబ్లెట్లు వేసుకునే బదులు ఈ మామిడికాయ టెంకలో ఉన్న జీడిని ఇలా కొట్టి తీసుకొని ఆ పైన బ్లాక్ ఉంటుంది కదా, అది మొత్తం తీసుకొని ఆ వైట్దంతా తీసేసుకొని శుభ్రంగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, అలా అలా మొత్తం పైన ఉన్న మొత్తం తీసేసుకొని బ్లాక్ది, ఆ లోపల ఉన్న వైట్ది మాత్రమే, ఆ జీడి మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతకి ఇనుప కళాయి అయితే చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఎందులో పడితే అందులో వేయించొద్దు. ఇనుప కళాయిల్లో ఇలాగా వేయించుకోవాలి. ఇంకా కొంచెం వేగాలి. వైట్నెస్ అంతా పోయి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలాగే చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే ఇలాగ చిన్నగా వేయించుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి కొంచెం చల్లారనివ్వాలి. వెంటనే వేయొద్దు. వెంటనే వేస్తే కొంచెం ముద్దగట్టే అవకాశం ఉంటుంది. నేను వెంటనే వేసాను, అందుకే ముద్దగట్టింది. అయితే ఇది తీసుకొని మనకి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక స్పూన్ అంతా వేసుకోవాలి. ముద్ద కట్టింది కాబట్టి నేను ఒక పావు గ్లాసే పాలు తీసుకున్నానండి. ఆ ముద్ద కట్టింది కాబట్టి తొందరగా వేడి మీద వేసుకోబట్టి ముద్ద కట్టింది. మీరు ఆ పని మాత్రం చేయవాకండి. కొంచెం చల్లారినాక వేసుకోండి. ఒక హాఫ్ స్పూను అది పౌడర్ వేసుకొని పాలల్లో కలుపుకొని బాగా చూడండి, కలుపుతుంటే ఎంత చిక్కగా వస్తున్నాయో పాలు. చూడండి ఎంత చిక్కగా అయినాయో. ఈ పాలనగిన రోజు తాగితే మీ ఒంట్లో B12 సమస్య పోతుంది. మీకు ఎలాంటి అనారోగ్య పాలు కాకుండా కాపాడుతుంది. మీరు ఎలాంటి ట్యాబ్లెట్ కూడా వేసుకోని అవసరం లేదు. అందరూ ఈ టిప్పు పాటించండి.